మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఒక చరిత్రాత్మకమైనటువంటి భేటీ జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల భేటీ. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ప్రజాభవన్, గతంలో ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్గా పేరు మార్చారు. ఈ బిల్డింగ్లోనే ప్రజాభవన్కి సంబంధించినటువంటి ఈ బిల్డింగ్లోనే ఇద్దరి ముఖ్యమంత్రుల భేటీ కొనసాగనుంది. దానికోసం భారీగా ఏర్పాట్లు చేశారు. భారీగా సెక్యూరిటీ కానీ, దీనికి సంబంధించినటువంటి పార్కింగ్, తర్వాత వచ్చినటువంటి వారికి వీవీఐపీలకు సదుపాయాలు చేయడం విషయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. భారీగా బందోబస్తు ఉంది. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్, మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నారు విజువల్స్. పైన 2 ఫ్లోర్లో ఉంది, 2 అంతస్తుల్లో. ఈ 2 అంతస్తులకు సంబంధించినటువంటి దాంట్లో ఏర్పాట్లకు చేశారు. 3 హైదరాబాద్కి సంబంధించినటువంటి చూస్తే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్నటువంటి ఆస్తుల విభజన, చట్టంలో పేర్కొనబడినటువంటి ఆస్తుల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశం కావచ్చు, విద్యుత్ బకాయిల అంశము, 15 ఎయిడెడ్ ప్రాజెక్టుల సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఉద్యోగుల మార్పిడి, లేబర్ లెస్ పంపిణీ, ఉమ్మడి సంస్థల ఖర్చు, వీటన్నిటిపైన హైదరాబాద్లో ఉన్నటువంటి 3 భవనాలకు సంబంధించినటువంటి విషయము, వీటన్నిటిపైన చర్చ చేయడానికి తీసుకున్నాం. మొత్తం 91 సంస్థలో ఉన్నటువంటి 89 సంస్థల కేంద్ర సముదాయాల పంపిణీ, వీటన్నిటిపైన దృష్టి పెట్టనున్నారు. ఏపీ నుంచి హాజరు కానున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు, సిఎస్, తర్వాత 3 మంత్రులు, ఆర్థిక ఇతర శాఖలకు సంబంధించిన కార్యదర్శులు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరు కానున్నారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రులు హాజరు కానున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఈ బిల్డింగ్లో హాజరు కానున్నారు. సో మనం ఒకసారి విజువల్స్ చూస్తే ఇన్సైడ్ ప్రగతి భవన్కి సంబంధించినటువంటి లోపల సంబంధించినటువంటి విజువల్ చూస్తే ఇది ప్రజాభవన్ బిల్డింగు. ఇక్కడ గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ మీడియా సమావేశాలు నిర్వహించేవారు. అధికారికంగా ఆయన ఎన్ని మీడియా సమావేశాలు వేసినా ఇదే బిల్డింగ్లో చేసేవారు. కాకపోతే ఇప్పుడు ప్రజాభవన్ పేరిట ప్రజలను కలవడానికి, ప్రజల నుంచి వినతులను స్వీకరించడానికి ఏర్పాట్లు చేస్తారు. చాలా విశాలంగా ఉంటుంది. పార్కింగ్ కానీ, వీఐపీలకు కానీ, వీవీఐపీకి సంబంధించినటువంటి అలైన్మెంట్ కానీ 2 దారులు ఉంటాయి. ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి పర్పస్లో మనం పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ చూస్తూ ఉన్నాం. ఆ లోపల కూడా ఒక నివాసం ఉంది. ఇది ప్రగతి భవన్, గతంలో ఇప్పుడు ప్రజాభవన్ కాబట్టి ఏర్పాట్లు అయితే చేశారు. అవుట్ ఒకసారి బయట చూస్తే అది మెయిన్ రోడ్ నుంచి ఎంట్రీ, లోపలికి వాహనాలు వస్తాయి. పార్కింగ్కి భారీగా ఏర్పాట్లు చేస్తారు. పార్కింగ్ సంబంధించిన వీవీఐపీలకు సంబంధించిన వాహనాలు మాత్రం ఇక్కడ వస్తాయి ఈ ఏరియాలో. మిగతా వారికి సంబంధించినటువంటి సెక్యూరిటీ విభాగానికి కానీ వేరే వాళ్ళందరికీ పార్కింగ్ అలాట్మెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇది ఈరోజు సాయంత్రం జరగబోయేటువంటి ఇరు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించినటువంటి సిచ్యువేషన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.